హలో ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నానుకుంటా. సారీ ఫ్రెండ్స్, వీడియో ఉంది కదా లేట్ ఎందుకంటే వీడియో ఉంది కదా ఈరోజు అప్లోడ్ చేశాడు. అందుకని నేను కూడా నా ఛానల్లో అప్లోడ్ చేసాను. లేట్ అయింది. టైం వేసుకుని డ్రామాలు కలిపేద్దాం. అలానే నెక్స్ట్ వీడియో ఉంది కదా, లాస్ట్ వీడియో టైం వేసుకుని డ్రామాలు కలిపేద్దాం. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక డ్రామా కూడా అప్లోడ్ చేశాను. అది ఓల్డ్ డ్రామా, కానీ చాలా బాగుంటుంది. మీరు చూసారనుకుంటే చూడండి. టైం వేసుకుని డ్రామాలు కలిపేద్దాం. హీరో ఉన్నారు కదా, ఇరుడు వాళ్ళ డాడీ దగ్గర ఉంటాడు. ఇంకా నా డాడీని ఎవరు చంపారో, ఇంకా ఇరుడు వాళ్ళ డాడీని కూడా ఇంకా ఇలా చేశారు. ఇంకా ఎవరు ఇరుడు వాళ్ళ ఫ్యామిలీ మీద ఇంకా మళ్ళీ అటాక్ చేయడానికి వస్తారో ఏంటని ఇంకా తన మనసులో చెప్తూ ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండమని అంటూ ఉంటాడు. 24 hours కనిపెట్టని అంటూ ఉంటాడు. ఈరుని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తనకి ఈ విషయం తెలిసిపోయింది. ఎలా అంటున్నానా, ఈరుని వాళ్ళ రూమ్లోని ఇంకా మైక్ పెట్టి ఉంటాడు. అందుకని మొత్తం వినేసి ఉంటాడు. ఇంకా మన హీరో కూడా తెలిసిపోయి ఉంటుంది. కానీ ఆ మైక్ ఉంది కదా, తీయకుండా అలానే ఇచ్చి ఉంటాడు. ఏం చేస్తాడో చూద్దాం, ఆగండి. హీరో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా, ఎరుడి రూమ్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే హీరో అంటుంటాడు, ఇంత రాత్రి టైమ్ ఎరుడి రూమ్లో నీకేం పని అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, ఏంటి నీకు అనుమానం ఏంటి, హీరో వాళ్ళ డాడీ తోటి ఇంకా ఇలా అవ్వడానికి నేనే చేశానని, అంత కావాలంటే ప్రూఫ్ చేసి చూపించని అంటూ ఉంటాడు. ఇంకా హీరో దూరం నుంచి ఏ మాట్లాడడం ఏంటంటుంది. ఇంకా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మీద ఇంకా కొద్దిగా అనుమానం వస్తూ ఉంటుంది. ఈరుని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, ఈరుని ఉంది కదా నా కాబోయే వైఫ్, నేను చనిపోయేవాడు కూడా తనతోటి నేనే ఉంటానని అంటూ ఉంటాడు. ఈరు అంటుంటాడు, నీకు అంత సీన్ లేదని అంటూ ఉంటాడు. ఈరుని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా హీరో తోటి గొడవ పడుతూ ఉంటాడు. కానీ హీరో ఉన్నా కదా తగ్గుతాడేంటి, ఇంకా అతనితోటి గొడవ పడుతూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా తన రూమ్లో ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది, వాళ్ళ డాడీ ఉన్నా కదా హీరోకి ఇంకా షేర్స్ ఇంకా నిజంగా ఇచ్చారా, అసలు ఎందుకు ఇచ్చారని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రోజు హీరోయిన్ ఉంది కదా లాయర్ని కలవడానికి వెళ్ళి ఉంటుంది. ఇంకా లాయర్ అంటూ ఉంటాడు, మీ డాడీ చెప్పినందుకే నేను షేర్స్ ఉన్నాయి కదా మొత్తం ట్రాన్స్ఫర్ చేశానని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది, ఎందుకని అంటూ ఉంటుంది. లాయర్ అంటూ ఉంటాడు, మీ డాడీనే కదా నాకు చెప్పాడు, ఇంకా హీరో వాళ్ళ డాడీది హెల్ప్ ఎప్పుడు మర్చిపోలేనని అని చెప్పారని అంటూ ఉంటాడు. ఇంకా హీరోనికి ఇంకా తెలిసి ఉంటుంది, వాళ్ళ డాడీ ఉన్నాడు కదా హీరో కలవక ముందే ఇంకా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్గా కలిపి ఉంటుంది, తనకు మెడిసిన్ కూడా ఇచ్చాడని. ఇంకా హీరోనికి మొత్తం అనుమానం తిరిగిపోయి ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా ఏమీ మిస్టేక్ చేయలేదని ఇంక హీరోని ఉంది కదా ఇంటికి వచ్చి ఉంటుంది. హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నా కదా ఇంకా పిల్లలు క్లోజ్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా తన పిల్లల్ని ఇంకా దూరంగా పెట్టి ఎక్కడ తన పిల్లల్ని కూడా ఇంకా బాధ పెడతారని ఇంకా చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మాత్రం చాలా కోపం వచ్చి హీరోని పడుకొని అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు, చిన్నప్పటి నుంచి నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నా గురించి ఆలోచించట్లేదు, కానీ హీరోని చూస్తే ఏమీ భయం రావట్లేదు, ఎందుకు హీరో ఉన్నారు కదా మీ ఫ్యామిలీని మీ డాడీని ఇంకా చంపాలని ట్రై చేస్తున్నాడు, అతను చూసి ఎందుకు భయపెట్టలేదని అంటూ ఉంటాడు. ఏంటంటే నువ్వే నాకు పేగు చెప్పావు, అయినా కూడా నేను మనిషిని వస్తుంది కదని అంటుంది. ఎప్పుడు కావాలని యూజ్ చేసుకుని వాడుకొని ఇంక హీరోని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా ఇంకా హీరోని తోటి మెచ్చిపై చేస్తూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా ఇంకా అతని చాక్ తోటి బలిద్దరిస్తూ ఉంటుంది. అతని నిజం రూపం తెలిసిపోయింది కదా, ఇంకా హీరోని ఉంది కదా చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా హీరోని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, కొద్దిగా వెయిట్ చేయ, ఖచ్చితంగా నువ్వు నా దగ్గరికి వస్తావు అని తనని బెదిరించి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఇంకా చాలా భయపడి ఉంటుంది. అప్పుడు హీరో కదా హీరోని బెడ్ రావాలని చూసి ఇంకా తనకి ఇంకా కట్టుకడుతూ ఉంటాడు, తనని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోని కూడా అర్థమై ఉంటుంది, ఇంకా తన గురించి ఆలోచించేది ఒక హీరోనే. ఆయన కూడా తినని నా లైఫ్లో నుంచి దూరం పంపడం చాలా తప్పు చేశానని అనుకుంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నీ బాబుకి బోన్ మ్యారో కావాలి కదా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా నీకు ఏమీ సంబంధం అవసరం లేదు, ఆయన కూడా నువ్వేమీ బోన్ మ్యారో ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనికి నీకు సంబంధం లేదని అంటుంది. ఇంక హీరోనికి ఈ విషయము హీరోకి తెలియకూడదని అనుకుంటూ ఉంటుంది. బాబు వల్ల హీరోని పెళ్లి చేసుకున్నానని ఇంక హీరోని కదా తన గురించి తప్పుగా అర్థం చేసుకుంటాడని ఇంకా అలా చెప్తూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నీ బాబు తండ్రి ఎవరు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయ్యి కదా అతను ఏనంటున్నాడో చెప్పని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా సైలెంట్గా ఉంటుంది, ఏమీ మాట్లాడదు. హీరో ఉన్నారు కదా హీరోని సైలెంట్గా ఉన్నాను చూసి నేను నీకు ఏదోలాగే హెల్ప్ చేశాను అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటుంది, నువ్వు ఎలా చేయగలవు, ఆయన కూడా నువ్వు ఒక డాటర్ వై ఏంటని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నేను డాటర్ కాకపోయినా కూడా నేను ఏదోలాగా బోన్ మ్యారో ఉంది కదా తెలుస్తాను, ఇంకా నాకు తెలిసిన వాళ్ళతోని అంటూ ఉంటాడు. అలా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరోని కూడా ఇంకా తనకి అదే కావాలి కదా, ఇంకా హీరోకి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇంక హీరోని కదా బోన్ మ్యారో ఇంకా తీయాలి కదా, ఇంక హీరోని ఉంది కదా తన పని ఉంది కదా అవుతుందని
హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకేటోనింది కదా వాళ్ళ డాడీ దగ్గర కూర్చుని ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నారు కదా ఎప్పుడు కళ్ళు తెరుస్తారని ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు లేచి అసలు నిజమేంటో చెప్పండి నాన్న, అయినా కూడా నేను నమ్మలేకపోయాను. ఇంకా ఇదంతా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేశారని, ఇంకా ఏదో చేశారని నేను తప్పుగా అర్థం చేసుకున్నానని ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఎరుణాలు ఉన్నారు కదా ఇంకా చేయగలిపి ఉంటాడు. ఇంక ఏడుంది కదా ఇదంతా చూసి ఇంకా తొందరగా ఇంకా డాటర్ని పిలిచి ఉంటుంది. ఇంకా ఈరోజు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా ఈ మాటలని విని ఉంటాడు. ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు వాళ్ళు ఉన్నారు కదా కోమల నుంచి బయటకు వచ్చాక ఇంకా నా గురించి మొత్తం చెప్పేస్తాడు. తర్వాత హీరోయిన్కి ఇంకా మ్యారేజ్ చేస్తాడు. అసలు అది కుదరకూడదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, హీరోయిన్ వాళ్ళ డాడీని ఇంకా మొత్తానికి సైలెంట్ చేయాలని ఇంకా డిసైడ్ అయి ఉంటాడు. అంటే హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇంకా సూది ఇంకా ఒక మెడిసిన్ ఇంకా పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా రూమ్లో ఉన్న లైట్స్ మొత్తం ఆపేస్తూ ఉంటాడు. ఎందుకంటే తనని ఎవరు చూడకూడదని. హీరోయిన్ కదా తొందరగా ఇంకా వాళ్ళ డాడీ రూమ్లోకి రన్నింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మన హీరో ఉన్నారు కదా ఇంకా తనని ఆపి ఉంటాడు. ఇంకా మన హీరో ఒక ప్లాన్ చేసి ఉంటాడు. ఇంకా హీరోని ఆఖరికి రమ్మని చెప్తూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా హీరోనికి చెప్తూ ఉంటాడు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా మీ డాడీ రూమ్లోని ఒక మైక్ పెట్టాడు. ఇంకా తను ఏం మాట్లాడుతున్నాడో విను అని అంటూ ఉంటాడు. హీరోని వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా ఇంకా హీరోని వాళ్ళ డాడీ రూమ్లో ఉంటాడు. నేను మిమ్మల్ని చంపాలని అనుకోలేదు, కానీ మీరు కళ్ళు తెచ్చాడనుకో నా గురించి మొత్తం చెప్పేస్తారు. ఇంకా నాకు తప్పదని ఇంకా ఇండక్షన్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే హీరోని ఎందుకు కదా ఫాస్ట్గా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఏమీ అవ్వలేదు. ఏమంటే హీరో వాళ్ళ మనుషులు కదా ఇంకా హీరో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ఇంకా పట్టుకుని ఉంటాడు. హీరో ప్లాన్ ఉంది కదా ఇంకా సక్సెస్ అయి ఉంటుంది. హీరో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మొత్తం అందరికీ తెలిసి ఉంటుంది. హీరోకి ఇంకా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మొత్తం తెలిసిపోయి ఉంటుంది. ఇంకా అతని దగ్గరికి వెళ్ళి ఇంకా గట్టిగా కొట్టేది. ఇంకా హీరోకి చెప్తూ ఉంటుంది నువ్వు రూమ్లో నుంచి బయటికి వెళ్ళని అంటూ ఉంటుంది. హీరో కూడా బయటికి వెళ్ళి ఉంటాడు. హీరోని అంటుంది నువ్వు నేను ఒకటే అవ్వలేమో, ఆయన కూడా నువ్వు నన్ను తగ్గించుకోవడానికి మా డాడీని బాధ పెట్టావు. ఇప్పుడు నువ్వు చెప్తున్నాను విను, నేను ఎంగేజ్మెంట్ ఇంకా క్యాన్సిల్ చేస్తున్నాను. ఇంకా నువ్వు ఇంకా జైలుకి వెళ్తావా, మా డాడీ కోమాలో నుంచి బయటకు వచ్చాక అసలు ఏం జరిగిందో చెప్తాడు, అప్పుడు వాడుకు అవుద్దామని అంటుంది. హీరో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు నేను చేసింది తప్పే, కానీ నువ్వు నన్ను ఒక్కసారైనా ఇంకా లవ్ చేయలేదని అడుగుతూ ఉంటాడు. హీరోని ఉంటుంది అసలే లేదు ఇక్కడ నుంచి వెళ్ళని అంటాడుది. ఇంకా హీరో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా మళ్ళీ ఇంకా నువ్వు చెప్పిండుది. ఇంకా చాలా బాధతోటి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇతనితోటి ఎలానే జరగాల. హీరోని కదా హీరో దగ్గరికి వెళ్ళి ఇంకా అంటూ ఉంటుంది మీ డాడీ చావుకి ఇంకా మా డాడీకి ఇంకా కనెక్షన్ ఉంది, ఆయన కూడా మా డాడీ పనులు ఎందుకు ఆపారు అని అంటుంది. ఇంక హీరో ఉన్నారు కదా ఏమీ ఆన్సర్ చేయడు, సైలెంట్గా ఉంటాడు. అప్పుడే హీరోకి డాక్టర్ ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు మీ బాబుకి ఇంక ఫోన్ మేడ దొరికిందని. ఇంక హీరోనిగా ఇష్టమనిగా హ్యాపీగా ఫీల్ అవుతుండేది. హీరోని అడుగుతూ ఉంటుంది నువ్వు ఎలా చేయగలవు అని అంటుంది. ఇంక హీరో అంటాడు నేను చెప్పాను కదా చేశాను కదా అని ఇంకా చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక హీరోనిగా హీరో దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలోనే ఇంకా మిస్ అండర్స్టాండింగ్ ఇంకా పోయి ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో లైఫ్లోనే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అప్పుడే తీరలేదు అనుకుంటా. నెక్స్ట్ వీడియో ఉంది కదా చూద్దాం. లాస్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. మన హీరో కూడా తన పిల్లలు ఎవరో కూడా తెలిసిపోయి ఉంటుంది. ఇంకా హీరో నుంచి కదా విషయం చెప్పదు. ఇంక మన హీరోకి తెలిసింది ఎలా అంటారా, మన హీరోని కూడా హాస్పిటల్లోనే ఉంటుంది. అప్పుడే హీరోని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా ఈ మొక్క చెప్పాడు. మన హీరో మాత్రం షాక్ అయిపోయి ఉంటాడు. అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.